హాయ్! హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టమాటా రైస్ ఈజీగా చిన్న పిల్లలు సైతం, బ్యాచిలర్స్ సైతం చేసుకోగలిగే సింపుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ టమాటా రైస్ కోసం బాస్మతి రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ ఏ రైస్ అయినా సరే బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. దాంతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకొని, అలాగే 3 టమాటోస్ తీసుకున్నాను. 2 ఆర్ 3 పచ్చిమిర్చి పడుతుంది. కరివేపాకు కూడా కొద్దిగా తీసుకొని, కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న రైస్‌ని కుక్కర్‌లో వేసేసుకొని, వాటర్ పోసి సరిపడినంత వాటర్ అయితే తీసుకోండి. ఈ వాటర్‌లోనే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, మసాలా దినుసులు ఏమైనా మీరు వేసుకోవాలనుకుంటే వేసేసుకొని, కొద్దిగా ఆయిల్ అయితే వేయండి. వేసేసి ఇలా మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రైస్ అయితే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. రైస్ పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. మరోపక్క బాండీలో ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు, అలాగే జీలకర్ర అవన్నీ కూడా మసాలా దినుసులు వేసేసుకున్నాక చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటా రైస్ చేస్తుందైతే మా చిన్నమ్మాయి అనమాట. ఈరోజు సండే కాబట్టి మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఈరోజు నీకు వంట చేసి పెడతాను అంటూ టమాటా రైస్ అయితే చేసింది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా కారం, ధనియాల పొడి, మసాలా అన్నీ కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి. లాస్ట్‌లో టమాటాలన్నీ కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి ఆయిల్‌లోనే. ఇప్పుడు నేను చూపించబోయే సాసెస్ అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. లక్కీ, చిల్లీ సాస్, అలాగే టమాటా సాస్, అలాగే సోయా సాస్ 3 సాసులు కూడా యాడ్ చేసింది. దీంతో పాటు కొద్దిగా వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఉడికించిన రైస్‌ని కాస్త చల్లారనిచ్చి ఇందులో వేసి కలుపుకోవడమే. అంతే, టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్‌లో కర్రీ చేసుకోలేనప్పుడు ఇలా గనక వేడివేడిగా రైస్ కలుపుకొని తింటే ఫ్యామిలీ అందరికీ కూడా బాగా సరిపోతుంది. సో వీడియో చూశారు కదా! వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.